Greetings to you in the name of my Lord and Savior Jesus Christ of Nazareth. మనము వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. నేను మీ వెల్ విషర్ ప్రసాద్ పల్లె. మీరు చూస్తున్నది అద్భుత దేవుడు యూట్యూబ్ ఛానల్ కనుక డైలీ బైబిల్ రీడింగ్ మనం చేస్తున్నామండి. మరి ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి. చివరిగా షేర్ కూడా చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాము. పరమ పవిత్రుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు మహా గొప్ప దేవ, ఎంతైనా నమ్మదగిన ప్రేమ జాలి కనికరం కలిగిన మా తండ్రి, ఈ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్న నీ ప్రజలను, నీ బిడ్డలను, విశ్వాసులను మీరు కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైనటువంటి పాపశాపము నుంచి మరి బిడ్డలను తప్పించి రక్షించమని, ప్రస్తుత కాల ప్రళయ బీభత్సాల నుంచి ప్రభా బిడ్డలను కాచి కాపాడి రక్షించమని, నన్ను మమ్మలను కరుణించి ప్రభా ఈ యూట్యూబ్ ఛానల్ను దీవించి ఆశీర్వాదించి అనేకులకు ఆశీర్వాదకరముగా చేయమని యేసు నామములో ప్రార్థించి వేడి పొందినాం పరమ తండ్రి, ఆమేన్. మొదటగా పాట పాడుకుందామండి. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలిచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై వరిగి, పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై వరిగి, పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, జయించిన వారితో కలిసి నీ సింహాసనమునే చేరగా, జయించిన వారితో కలిసి నీ సింహాసనమునే చేరగా, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో
నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం కూడా వాక్య భాగంలోనికి వెళ్తామండి. గుడ్ మార్నింగ్. మీరు కూడా బైబిల్ గ్రంథాన్ని తీసుకొని ఆ వాక్య భాగాలను గమనించాలని మేము విక్టరీ ప్రేయర్ టవర్ హైదరాబాద్ నుంచి కోరుకుంటున్నాం. కనుక దేవుని ప్రియ బిడ్డ విశ్వాసి, ప్రభు నమ్మదగిన వాడు, మీరు ఎక్కడ నుంచి వీక్షిస్తున్నారు? కుటుంబంలో వీక్షిస్తూ ఉంటే అందరూ కలిసి వీక్షించండి. ఒకవేళ మరి మీరు హాస్పిటల్లో నుండి మరి క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంటే మరి ఎక్కడి నుంచి కూడా మీరు వీక్షించవచ్చు. ప్రభు మిమ్ములను స్వస్థపరచునుగాక, మీ కుటుంబాలను రక్షించునుగాక, మీకు మరి బుద్ధి జ్ఞాన సర్వసంపదలు దేవుడు దయచేయునుగాక. అలాగే మరి యూట్యూబ్ ఛానల్ గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. అభివృద్ధి కావాలా, ప్రపంచ దేశాలకు సువార్త ప్రకటించాలని మీరు కూడా మరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మరి అత్యధికంగా మరి కృప శాంతి సమాధానాలతో వర్ధిలింప చేయునుగాక. మంచిది. మనమందరం కూడా కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 1వ వచనం నుంచి మరి 8వ వచనం వరకు చదువుకుంటామండి. హల్లెలూయా. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, యెహోవా యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక మనమందరం కూడా ఈ రోజున మరి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. మరి దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట నుండును. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు కాక. కనుక మనం ఎల్లప్పుడూ కూడా యెహోవాను సన్నుతించాలా, నిత్యం ఆయన కీర్తి మన నోట ఉండాలి. నిత్యము స్తుతి స్తోత్రం. మరి దేవుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అద్భుతాల వెంబడి అద్భుతాలు మరి జరుగుతూ వస్తాయి. మన అవసరాలన్నీ కూడా దేవుడు తీరుస్తూ వస్తాడు. ఎందుకంటే వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వీఆర్ ద బిలవ్డ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అంటే దేవుని ప్రేమించు ప్రజలము. ఆయన స్తుతి మన నోట ఉంది, అందువలన ఆయన మనకు తప్పకుండా న్యాయం చేస్తాడు. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున ఆయన ఒక దుర్గమును స్థాపించున్నాడు. ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. కనుక మనం స్తుతించుటకు, ఆరాధించుటకు ఈ లోకానికి వచ్చాం. మనము
దేవుని గురించి వాక్యాన్ని ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చాం. అద్భుతమైన సాక్ష్యముగా మరి దేవుని మహిమను వివరించే బిడ్డలుగా మనం ఈ లోకంలో ఉన్నాం. మనం అది జ్ఞాపకం చేసుకోక మన పని మనం చేసుకుంటూ జాబ్స్ చేసుకుంటూ యేసయ్యను వదిలిపెట్టి ఉన్నాం. కనుక ప్రియ బిడ్డ విశ్వాసి, మరొకసారి దేవుని సన్నిధికి వచ్చి దేవుని నేను విశ్వసించి ప్రభువును ఘనపరచాలని మేము కోరుకుంటున్నాం. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేద్దాం. నాతో కూడి మరి దేవుని గణపరచండి. నాతో కూడి యెహోవాను గణపరచుడి. యెహోవాను గణపరచాలి. మనం ఏ మేలు జరిగినా, ఏ శుభం కలిగినా, మరి ఏ యొక్క రక్షణ కార్యం మన ఇంట్లో జరిగినా, మరి మన కుటుంబంలో అద్భుతాలు జరిగినా దేవుడు మనకు మేలు చేశాడని మనము అనేకులకు మనం వివరించి సాక్ష్యం చెప్పవలసిన వారమైనాం. అలాగే మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేద్దాం. ఉదయకాల సమయంలోనే వ్యక్తిగత ప్రార్థన చేసుకోవచ్చు, లేదా అందరూ కలిసి ఏకముగా కూడి దేవుని స్తుతించి ఆరాధించవచ్చు, లేదా సాయంకాలం కుటుంబముగా కూడుకొని దేవుని స్తుతించి ఆరాధించవచ్చు. అలాగే అవసరతలు ఉంటే అందరూ కూడా ఒక ఉపవాసాన్ని ప్రకటించి మరి దేవుని మరి కృపను మనం పొందుకోవచ్చు. అలాగున దేవుని నమ్మిన వారందరూ కూడా, ఉన్నత స్థితికి వచ్చిన వారందరూ కూడా చాలా ఉపవాసాలు ఉండి కూడా ప్రభువును మరి స్తుతించి ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. మరి ఇక్కడ యెహోవా యొద్దకు వెళ్ళి మనము విచారణ చేయాల. ప్రభా, నా పరిస్థితి ఈ విధంగా ఉంది, మీరు సహాయం చేయండి. చదువు ఎంత చదివినా గుర్తుండడం లేదు, సహాయం చేయండి. అలాగే కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, సహాయం చేయండి అని దేవుని మనం అడగాల. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. కనుక యెహోవా యొద్ద మనం విచారణ చేసినప్పుడు ఆయన తప్పకుండా మనల్ని మన భయాలలో నుంచి, మరి లేదంటే మన అర్థం కాని స్థితులలో నుండి, మరి ఎవరు సహాయం చేయలేని స్థితిలో మన జీవితాలు పడిపోయి ఉంటాయి. కొంతమంది మరి స్నేహితులు కూడా మనల్ని పట్టించుకోరు, బంధువులు పట్టించుకోరు, మిత్రులు పట్టించుకోరు. అందరూ వదిలిపెట్టినటువంటి స్థితులు మరి భూమి మీద ఉన్న ప్రజలకు, విశ్వాసులకు సంభవించవచ్చు. అయితే నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన ఆలకించెను. నాకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించెను. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. మనకు కలిగిన భయాలన్నిటిలో నుండి అనవసరంగా అన్యులు మన మీదకి రావచ్చు, అనవసరంగా మరి అప్పుల వాళ్ళు మరి వెంటపడతారు.